ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మెడికల్ కాలేజ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి పూట ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అసలు పూర్తిగా బెడ్స్ అన్నీ కూడా కాలిపోయి పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి. ఇది కంప్లీట్లీ పిల్లలు ఉండేటటువంటి వార్డ్ ఇది. సో పిల్లలు ఉన్నటువంటి వార్డ్ పూర్తిగా అసలు నామరూపాలు లేకుండా ఏమీ కూడా కనిపించట్లేదు. అంత దారుణమైన సంఘటన ఇది. సో రాత్రి పూట షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, మరి షార్ట్ సర్క్యూట్కి కూడా రీజన్ ఏంటి అనేది చూడాల్సిందే. బట్ ఇది అత్యంత ఘోరమైన ప్రమాదం. బికాజ్ ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు పూర్తిగా సజీవ దహనమైనట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అనమాట. మనకు తెలుసు, పుట్టిన పిల్లల్ని 1 రోజు 2 రోజులు కొంత ఐసీయూలో అండ్ వెరీ క్రిటికల్ ఆర్ ఐసీయూకి సంబంధించిన వాటిలలో పెడుతూ ఉంటారు చిన్నపిల్లల్ని పుట్టగాని. అంటే డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. మేబీ జాండీస్ అని, లేకపోతే ఇంకో రీజన్ వల్ల కొంత, అంటే అప్పటి వరకు అమ్మ కడుపులో ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పటికప్పుడు అంటే బయటికి వచ్చాక ఆ వెదర్కి కానీ తట్టుకునే అంత ఉండదు. కాబట్టి పిల్లల్ని 1-2 డేస్ అబ్జర్వేషన్ కోసం నార్మలైజ్ చేయడానికని ఇట్లా పెడుతూ ఉంటారు కామన్గా హాస్పిటల్స్లో. సో అది కావచ్చు, లేదంటే కొంతమంది పిల్లలకు ఏదో ఒక సమ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళనైతే కొంత ఐసీయూలో పెట్టి నార్మలైజ్ చేసిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి అప్పగించడం ఉంటుంది. సో అట్లాగే ఈ హాస్పిటల్లో కూడా చిన్న పిల్లలనైతే ఐసీయూకి సంబంధించిన వార్డులో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే పిల్లల్ని ఉంచారో మరి ఆల్ ఆఫ్ సడన్ అగ్ని ప్రమాదం సంభవించింది. టోటల్లీ హాస్పిటల్ మొత్తంగా కూడా పొగలు వ్యాపించాయి, మంటలు అంటుకున్నాయి. ఎవరైతే పేషెంట్స్, అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి పరుగులు తీసి బయటికి రాగలిగారు. బట్ పైన ఫ్లోర్లో ఏదైతే ఐసీయూకి సంబంధించిన పిల్లల వార్డ్ ఏదైతే ఉంటుందో, పిల్లల్ని ఉంచేటటువంటి వార్డ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. బికాజ్ అక్కడ సేవలు చేసేటటువంటి నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఒక్కసారి అగ్ని ప్రమాదం జరగగానే బయటికి పరుగులు తీశారు. బట్ చిన్న పిల్లలు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే అంత మరి టైం లేదా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో ఏంటో తెలియదు. బట్ పిల్లల్ని అయితే అక్కడే వదిలేసి వీళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు. దీంతో శిశువులు పాపం అభం శుభం తెలియదు, అప్పుడే కళ్ళు తెరిసినటువంటి శిశువులందరూ కూడా 1, 2 or 3 డేస్ శిశువులు మొత్తంగా కూడా ఈ అగ్నికి ఆహుతైపోయిన సిచ్యువేషన్. తల్లిదండ్రులకైతే కడుపు కోత మిగిల్చిన పరిస్థితి. ఇది ఉత్తరప్రదేశ్ ఝాన్సీ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ప్రమాదం. పూర్తిగా చిన్నారుల వార్డ్ ఏదైతే ఉంటుందో హఠాత్తుగా, అంటే మరి ఏం జరిగిందో ఏంటో, ఒకేసారి చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళని, పిల్లల్ని అంటే బయటకు తీసుకొచ్చే అంత టైం లేకుండా పోయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. సో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదం ఇది. సో అత్యంత ఘోరమైన ప్రమాదం. ఎవరైనా కాపాడే ప్రయత్నం చేద్దామన్నా కూడా అసలు సరిపోలేదు, అంటే టైం సరిపోలేదు. అండ్ మంటలు కూడా అంతే త్వరగా మొత్తం హాస్పిటల్ అంతా కూడా వ్యాపించాయి. మరి చిన్నారుల వార్డులోనే ముందుగా మంటలు అంటుకున్నాయా, లేదంటే హాస్పిటల్ మరి ఏ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి? ఇది 3 floors ఆఫ్ బిల్డింగ్ అని చెప్తున్నారు. సో 3 floors ఆఫ్ బిల్డింగ్లో పైన ఫ్లోర్ పిల్లలకు సంబంధించిన వార్డ్, ఐసీయూకి సంబంధించిన వార్డ్ ఉంది. సో చిన్నపిల్లలందరినీ మనకు తెలుసు కదా, క్రెడిల్స్ అంటే తొట్లలో పండబెట్టి చిన్న బెడ్స్లో పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.
సో అదే ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయా, లేదంటే వేరే ఫ్లోర్లో మంటలు అంటుకుని పూర్తిగా ఆ చిన్నారుల వార్డుకి వెళ్ళనీయకుండా మంటలు వ్యాపించాయా అనేది ప్రాథమికంగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు పోలీసులు అండ్ అందరూ కూడా. బట్ ఈ సంఘటన మాత్రం పూర్తిగా ఇది అంటే ఎవ్వరు విన్నా సరే అత్యంత దారుణమైన పరిస్థితి, దారుణమైన సంఘటన. బికాస్ చిన్న పిల్లలు ఎవరైతే హాస్పిటల్స్లో అప్పుడు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇప్పుడైతే పోలీసులు మరి ఏంటి అంటే అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. బట్ పూర్తిగా పిల్లలైతే అగ్నికి ఆహుతైన పరిస్థితి, తల్లిదండ్రులకైతే గుండెకోత మిగిల్చిన సిట్యువేషన్.